Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the series IC814, The Kandahar Hijack. Season 1, 1 to 6 episodes. Each episode approximately 36 minutes to 52 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లోని ఈ సిరీస్ అయితే ఇవాళ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ కూడా లేదు. అలాగే కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో సిరీస్ చూసిన నా ఒపీనియన్ చెప్పాలంటే సిరీస్ బాగుంది. కొంచెం ల్యాగ్ ఉన్నప్పుడు కూడా సిరీస్ మనకి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అయితే ఒక క్యూరియాసిటీని అయితే మనం వెయిట్ చేస్తూ ఉంటాము. అలాగే సిరీస్ మొత్తంలోని హైలైట్ ఏంటంటే మనం ఇప్పుడు బైక్ కానీ కార్ కానీ చాలామంది సొందులు నేయించుకోవడం నడిపేస్తారు కదా. సేమ్ ఇందులోని హైలైట్ ఏంటంటే ప్లేన్ అనేది మనోడు ఇది ఏదో జస్ట్ ఒక బైక్ నడిపినట్టే నడిపేస్తాడు. ఆ సీన్ మాత్రం హైలైట్గా అనిపించింది. అలాగే 4th ఎపిసోడ్ మాత్రమే 52 మినిట్స్ ఉంది. మిగతాదంటే 36, 40, 44, 46 మినిట్స్ అయితే ఉంటుంది. ఒక 4th ఎపిసోడ్ ఒకటే 52 మినిట్స్. అలాగే రిటర్న్ అండ్ డైరెక్టర్ బై అనుభవ్ సిన్హా. సో డైరెక్షన్ చాలా బాగుంది. కొంచెం ల్యాగ్ ఒకటే నాకు అనిపించింది కానీ మిగతా ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అరవింద్ స్వామి గారు కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అలాగే ఈ IC814 బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ ది లాంగెస్ట్ హైజాకింగ్ ఆఫ్ ఏ నేషన్. మొత్తం దాదాపు 7 రోజులైతే ఈ హైజాకింగ్ అయితే జరుగుతుంది. అలాగే 8th డేనైతే ప్యాసింజర్స్ అందరిని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు హైజాక్ చేశారు ఆ ప్లేన్ని అది తెలియాలంటే ఈ సిరీస్ అయితే మీరు 100% చూడాల్సిందే. నెట్ఫ్లిక్స్లోని December 24th, 1999లోనైతే ఈ హైజాక్ అయితే జరగడం జరిగింది. అలాగే December 31st అయితే ప్యాసింజర్స్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా సిరీస్ అంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది. కొన్ని ఎపిసోడ్స్లో నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. ఆ ప్లేన్ సీన్ మాత్రం నాకు హైలైట్గా అనిపించింది. ఓవరాల్గా సిరీస్ మాత్రం చూడొచ్చు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.